మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం తెలంగాణలో ఖాళీలన్నీ నింపుతాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పినప్పటికీ అసలు డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇవాటి వరకు ప్రభుత్వం గుర్తించలేదు. ఈరోజు ఎస్పెషలీ పశు సంవర్ధక శాఖల మాత్రం ఇంకా భయంకరంగా ఉంది. దీనిపైన ఈరోజు తెలంగాణ ముఖ్య కార్యదర్శి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో రీప్రజెంటేషన్ సీకింగ్ జస్టిస్ టు క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇంటర్మీడియట్ పౌల్ట్రీ అండ్ డైరీ వొకేషనల్ కోర్సులు చేసిన వాళ్లకు అలా ఉన్న ఖాళీలు మొత్తం నింపాలని చెప్పి ఇది ఇచ్చిన. అయితే ఇప్పటి వరకు మొన్నటిదాకా దీన్ని ఇంటర్మీడియట్ పౌల్ట్రీ డైరీ వొకేషనల్ కోర్స్ కింద ఉన్నది. ఇప్పుడు ఇది మార్చి దీని కింద డిప్లొమా కిందకి తీసుకొని వచ్చింది. అంటే డిప్లొమా కిందకు ఉండాలి. మరి ఇప్పటివరకు దీని గురించి చదివిన వాళ్ళు ఏమైపోయారు? అర్ధార్థంగా ఇటువంటి మీరు రూల్స్ మాట్లాడడం వల్ల ఈరోజు దాదాపు వేలాది మంది ఈ కోర్సు చేసిన వాళ్ళు ఈరోజు రోడ్డున పడే పరిస్థితులలో ఉన్నారు. వీళ్ళ గురించి మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ముఖ్య కార్యదర్శికి పేర్కొనడం జరిగింది. ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దిస్ రిప్రజెంటేషన్ సీకింగ్ యువర్ ఇంటర్వెన్షన్ అండ్ జస్టిస్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ది ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసినారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు పౌల్ట్రీ డైరీ సైన్స్లో ఎవరైతే చదివినరో వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నోటిఫికేషన్ వీళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్ GOMS నంబర్ 34 ప్రకారము ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని ఈరోజు వీళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యేటట్టు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ది గవర్నమెంట్ హ్యాస్ ప్రొటెక్టెడ్ ది ఎలిజిబిలిటీస్ ఆఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ త్రూ GOMS 34 డేటెడ్ 13/9/2013, GOMS 18 2021, GOMS 22 dated 15/12/2021, which clearly states that candidates who acquired qualification prior to 27/9/2000 వ్యాలిడ్ అండ్ ఎలిజిబుల్ అని చెప్పి బాజాప్తా మీరు ఇచ్చిన 2 జీవోలు కూడా మీ ఇచ్చిన జీవోలే. ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, తెలంగాణ ఏర్పడ్డ వచ్చిన జీవోలు. ఈ జీవోల ప్రకారము ఈ విద్యార్థులు ఎలిజిబుల్ అని చాలా స్పష్టంగా ఈ జీవోలు చెప్పారు. కానీ ఈరోజు మీరు దాన్ని మీ జీవోలను మీరే రద్దు చేసి అర్ధాంతరంగా ఇది డిప్లొమా ఉన్నవారికే ఇది ఇస్తామని 304 పోస్టులు మేము ఇస్తామని చెప్పేసి TGPSC ద్వారా నింపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇందులో మంత్రివర్యులు మరియు వాకాటి శ్రీహరి గారు మరియు ముఖ్య కార్యదర్శి గారు మీరు వెంటనే కల్పించుకొని ఇది మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. దీనికి చట్టబద్ధత ఉన్నది. చట్టబద్ధత తెలంగాణ మీరు ప్రవేశపెట్టిన 2 జీవోల ప్రకారం ఉన్నది. కాబట్టి వొకేషనల్ ఒకవేళ మీరు 2 వాళ్ళు ఎలిజిబుల్ వీళ్ళు ఎలిజిబుల్ అని అంటే మీరు ఆ విధంగానైనా పరిశీలన చేయండి. ఇద్దరు కూడా నష్టపోకుండా మీరు ఏ విధంగా చేయాలో మధ్యంతర మార్గమన్నా బయటికి తీయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇది పూర్తిగా మీరు బాధ్యతతోని ఈరోజు వేలాది మంది విద్యార్థులు దీని మీద ఆశ పెట్టుకొని దీనికోసం ప్రిపేర్ అవుతున్నవారు అర్ధాంతరంగా మీరు రూల్స్ మార్చి వీళ్ళని రోడ్ల మీద వేసి ఆలోచన చేయొద్దు. ఇదే కాదు మీరు ఏ పరీక్ష పెట్టినా అటువంటి ఆలోచనలో పోతా ఉన్నారు. నిరుద్యోగులు ఈరోజు వాళ్ళు కొట్లాడితే వచ్చిన తెలంగాణ, వాళ్ళు అటు ఉద్యోగులు ఈ 2 కూడా ఇద్దరు కలిసి కొట్లాడే తెలంగాణలో ఈరోజు వాళ్ళకే న్యాయం చేయకుంటే ఈరోజు మనం ఎక్కడ ఉన్నామనేది ఒక ఆలోచన చేయాలని కోరుకుంటూ వెంటనే ఈరోజు వొకేషనల్ డిప్లొమా కోర్సు చేసిన వారికి వొకేషనల్ కోర్సు ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసిన వారికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.